హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నా ఫస్ట్ వ్లాగ్ అండి. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి నా వీడియోకైతే. అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇంకా రెగ్యులర్గా అయితే వ్లాగ్ వీడియోస్ అయితే చేశానండి. ముందుగా ఇవాళ అయితే నేనైతే 5 గంటలకైతే లేచిన. ఇంకా పొద్దుగాలైతే 5 గంటలకు లేచిన తర్వాత నేను ఇక్కడ ఒక 1 అవర్ అయితే ఎక్సర్సైజ్ అయితే చేసుకుంటా. ఎక్సర్సైజు మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది కదా. ఇంకా అందుకోసమని కంపల్సరీ అయితే ఎక్సర్సైజ్ అండ్ యోగా అయితే చేసుకోవాలి. కుదిరని వాళ్ళైతే వాకింగ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ ఇంకా చాలా రోజుల తర్వాత అయితే ఇక్కడ యోగా అండ్ ఎక్సర్సైజ్ అయితే చేసుకుంటున్నా అండి. ఇంకా తర్వాత యోగా ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత నేను 6 గంటలకైతే ఇక్కడ అయిపోయిన వెంటనే నేను వేడి నీళ్ళు పెట్టుకొని తాగుతా. ఇదొక మంచి అలవాటు. అంటే ఎక్సర్సైజ్ యోగా చేసుకునే వాళ్ళే కాకుండా నార్మల్గా ఎవరైనా వేడి నీళ్ళు తాగొచ్చండి. అందుకోసమనే కంపల్సరీ పొద్దుగాల లేవంగానే బ్రష్ చేసుకున్న తర్వాత వేడి నీళ్ళు అయితే తాగడం అలవాటు చేసుకోండి. ఇక్కడైతే నేను పెరుగు అయితే చేసుకుంటున్నా. ఎండాకాలంలో పెరుగు కావాలి కదా పిల్లలకు, చల్లగా మజ్జిగ కానీ ఇంకేమైనా ఫ్రూట్ సలాడ్లు కూడా చేసి ఇవ్వచ్చు. దానికోసమని నేనైతే ఒక 30 రూపాయల పాల ప్యాకెట్ అయితే తెచ్చుకున్న తర్వాత నేను పెరుగైతే పెడతా. తర్వాత పైన మీగడ ఉంటుంది కదా, నేను ఈ మీగడ అయితే తీసుకుంటున్నా. మీగడ తీసుకొని ఒక దాంట్లోకైతే వేసుకుంటా. నేను ఇక దీంట్లోకైతే వేస్తున్నా చూడండి. ఇంకా నేను నిన్న మొన్న కూడా మీగడ అయితే తీసిన చూడండి. ఇంక ఇది మొత్తం నిండే వరకు అయితే మీగడ అయితే ఈ విధంగా స్టోర్ చేసి అయితే పెట్టుకుంటా. మనం ఒక పాల ప్యాకెట్ తోటి పెరుగు చేసుకోవచ్చు. అదేవిధంగా మీగడ తీసుకొని ఈ విధంగా నెయ్యి అయితే తీసుకోవచ్చండి. మనం ఒక 30 రూపాయలు ఖర్చు పెడితే మనము నెలకు వచ్చేసరికి ఒక 700-800 అయితే సేవ్ చేసుకోవచ్చండి. ఇంకా ఈ విధంగా చేసి పెట్టుకుంటే మనం ఏది వేస్ట్ చేయొద్దు. అందుకోసమని మనము ఇంట్లోనే కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకొని ఈ విధంగా పొదుపు అయితే చేసుకోవాలి. నేను చూసిండ్రు కదా, నేను ఒక 30 రూపాయల పాల ప్యాకెట్ తోటి పెరుగు చేసుకున్నా. అదేవిధంగా వెన్న కూడా తయారు చేసుకుంటా. ఒక నెల రోజులైతే నాకు అది మొత్తం అయితే నిండిపోతుంది మీగడ తీసుకుంటే. నెల రోజులు అయితే నేను నెయ్యి కూడా అయితే తయారు చేసుకుంటా. నేను నెయ్యి తయారు చేసుకునేటప్పుడు వీడియో అయితే ఇంకా తీస్తా. ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే ఇంకా పొయ్యి అయితే నీట్గా అయితే కడుక్కుంటున్నా. నేను రెగ్యులర్గా పొయ్యి అయితే కడుక్కుంటా. నేను పొయ్యి కడుక్కున్న తర్వాత పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటా. నాకు ఇది ఒక మంచి అలవాటు. చిన్నప్పుడు మా అమ్మ అయితే నేర్పించింది. పొయ్యి కడిగిన వెంటనే పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి, లక్ష్మీదేవి కదా అందుకోసమని పెట్టుకోవాలి అని చెప్పేది. ఇంకా నేనైతే మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా రెగ్యులర్గా ఇదే పద్ధతి అయితే పాటిస్తున్నా, మా అమ్మ చెప్పిన పద్ధతి. ఇంకా ఇంట్లో పనులు గిన్నెలు తోముకోవడము, పొయ్యి కడుక్కోవడము అంతా అయిపోయిన తర్వాత నేను బయటకు కూడా వచ్చి ఇంటి ముందర అయితే ఇంకా ఊడ్చుకున్న తర్వాత వాటర్ వేసుకొని ఇంకా శుభ్రంగా అయితే కడుక్కుంటాండి. ఇంక ఈ విధంగా అయితే నేను కడుక్కున్న తర్వాత ఇంకా ఇంట్లోకి వచ్చి ఇంకా ఇక్కడైతే తలకు ఆయిల్ అయితే పెట్టుకుంటున్నా. ఇవాళ శుక్రవారం అని నేను తలకు ఆయిల్ పెట్టుకున్న తర్వాత బాగా మసాజ్ చేసుకొని నేను ఒక 10 మినిట్స్ ఉంచుకున్న తర్వాత ఇంకా తలస్నానం అయితే చేసుకుంటా. ఇక్కడ మీకు జుట్టు పెరగాలంటే నేనైతే ఒక చిన్న టిప్ అయితే చెప్తాను. నేను ఆ టిప్ యూజ్ చేయడం వల్లనే నాకు జుట్టు అనేది చాలా పెద్దగా అయితే వచ్చిందండి. ఏం లేదండి, మనము ఆయిల్ పెట్టుకునేటప్పుడు బాగా మసాజ్ చేయాలి. మసాజ్ చేయడం వల్ల తల మీద అనేది రక్త సరఫరా జరుగుతుంటుంది. బ్లడ్ ఏమంటారు, రక్త సరఫరా జరిగితే అప్పుడు జుట్టు చాలా పెరిగే అవకాశాలు ఉంటాయి. అందుకోసమని ఆయిల్ పెట్టిన తర్వాత బాగా మసాజ్ చేసుకోవాలి. ఇది ఒక మంచి టిప్ అండి. నేనైతే ఎప్పుడూ అలానే యూస్ చేసా. అందుకోసమే నాకు జుట్టు అయితే బాగా వచ్చింది. ఇంకా తర్వాత ఇక్కడ నైట్ అన్నం ఉండే, నేను నైట్ అన్నం కూడా అసలు పడేయనండి. నేను ఏది అస్సలు వేస్ట్ చేయను. కూరలు కానీ మాకైతే అసలు మిగలదు. కూరలు కానీ అన్నం కానీ అస్సలు మిగలవు.
ఒకవేళ మిగిలితే మాత్రము నేనైతే ఇంకా నైట్ పూట కర్రీ మిగులుతుంది కదా, ఎక్కువైతే ఏం మిగలదు, జస్ట్ కొంచెం మాత్రమే మిగులుతుంది. నైట్ పూట కర్రీ ఇంకా నేనే తింటా, మా పిల్లలకు మా ఆయన కూడా అయితే అస్సలు పెట్టాను. ఒకవేళ పెట్టిన వాళ్ళకైనా నాకైతే అస్సలు మనసు ఒప్పదండి. ఇంకా అందుకోసమని నేనే పెట్టాను, నేనే తింటా. ఇంకా తర్వాత నైట్ అన్నం ఉంటుంది అనుకోండి, ఒకవేళ మిగిలితే అన్నము ఈ సమ్మర్లో అయితే నేను ఎక్కువగా వడియాలు అయితే పెట్టుకుంటా. మిగిలిన అన్నంతో వడియాలు అయితే పెట్టుకుంటా అండి. నేను ఏది వేస్ట్ చేయను. ఎందుకు అనంటే మనకు డబ్బులు అనేవి ఊరికే రావు కదా, అందుకోసమని నేను ఏది వేస్ట్ చేయను. నేను అసలు 90% అయితే అస్సలు వేస్ట్ చేయను. వేస్ట్ చేయకుండా ఉండాలంటే మనము సేవ్ చేసుకోవాలి. అంటే మనకు ఎంతైతే సరిపోతుంది, రైస్ ఎంతైతే సరిపోతుంది, కూర ఎంతైతే సరిపోతుందో అంతే చేసుకోవాలి. మనం ఎక్కువ వేసుకొని వేస్ట్ చేసుకునే దానికన్నా మనం ఇట్లా మనకు సరిపోను చేసుకున్నాం అనుకోండి, అసలు ఏది వేస్ట్ చేయము. ఒక ఇంటి ఇల్లాలుగా ఈ విధంగా చేసుకుంటే మన ఖర్చులు అనేది చాలా మటుకు తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనము ఏది వేస్ట్ చేయకుండా పొదుపు చేసిన వాళ్ళైతే అవుతామండి. నేనైతే ఎప్పుడైనా ఇట్లనే చేస్తా. ఇంకా నేను ఏది వేస్ట్ చేయను. ఇంకా తర్వాత వచ్చేసి ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే మా ఇంట్లో పులిహోర అయితే వేసిన. ఇంకా ఇవాళ నేను దోశపిండి కానీ ఏవి నానబెట్టలేదు, అందుకోసమని సింపుల్గా చింతపండు పులిహోర అయితే చేసి మా ఆయనకు బాక్స్, మా చిన్నోడికి కూడా బాక్స్ అయితే పెట్టి అయితే పంపిస్తున్నా. ఇంకా హాఫ్ డే స్కూల్స్ అయితే స్టార్ట్ అయినాయి కదా, అందుకోసమని పొద్దుగాలైతే నేను లేస్తున్నా అండి. తర్వాత ఇంకా ఇక్కడైతే మా ఆయన మా బాబాయ్ అయితే ఇంకా ఇద్దరైతే వెళ్ళిపోతున్నారు. మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోతాడు, మా బాబాయ్ అయితే ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాడు. కాకపోతే మా పాప ఏడుస్తుందని కొంచెం సేపు కార్లో అక్కడక్కడ తిప్పుకొని రావాలని మా ఆయన అయితే మా పాపని అయితే కార్లో అయితే తీసుకెళ్తున్నాడు. ఇంకా వాళ్ళు అందరు వెళ్ళిన తర్వాత నేనైతే ఇంకా ఇంట్లో బెడ్ ఉంటుంది కదా, బెడ్ మీద బెడ్షీట్ అయితే ఇంకా దులుపుకొని మంచిగా అయితే ఇంకా వేసుకుంటున్నా. నేను బెడ్షీటు ఒక వారం రోజులకు ఒకసారి అయితే మార్చుకుంటా. పిల్లలు ఊకే తొక్కి తొక్కి మొత్తం గలీజ్ చేస్తారు కదా బెడ్షీట్, అందుకోసమని నేను కరెక్ట్ ఒక వారం రోజులకైతే మారుస్తా. ఇంకా ఈ విధంగా బెడ్షీట్ అయితే నీట్గా దులుపుకున్న తర్వాత మళ్ళీ అదే బెడ్షీట్ అయితే ఇక వేసుకుంటున్నా. ఏం మార్చుకోనండి, నేను ఒక వారం రోజులకైతే మార్చుకుంటా. ఇంకా ఆలోపు అయితే మా ఆయన అయితే మా పాపను కొంచెం ఒక 5 నిమిషాలు అక్కడక్కడ తిప్పుకొని ఇంకా వచ్చిండు. మొత్తానికి మా పాప అయితే వచ్చింది. మా పాప వస్తే మాత్రము నాకైతే వీడియో షూట్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకు అని అంటే ట్రైపాడ్ ఉంటుంది కదా, ట్రైపాడ్ను అటు ఇటు కదులుతుంటుంది. ఇంకా అందుకోసమనే వీడియో అనేది కరెక్ట్ రాదు. ఇంకా ఆమె పడుకున్న తర్వాతనే నేనైతే పనులైతే వేసుకుంటా. ఇంకా ఫస్ట్ ట్రైపాడ్ కదిలిస్తుందని నేనైతే ఇక్కడ మా పాపను బెడ్ మీద అయితే పడుకోబెడుతున్నా. చిన్నగా ఉన్నప్పుడు అంటే ఒక 1 ఇయర్ కాకముందుకి మంచం మీద పడుకోబెట్టాలంటే నాకు చాలా భయం అవుతుండే. ఎందుకు అంటే మంచం మీద నుంచి కింద పడిపోతుందని నాకు ఇంకా మస్తు టెన్షన్ ఉంటుండే. ఇప్పుడైతే ఏం టెన్షన్ లేదు. ఇంకా ఆమెకు తెలిసిపోయింది మంచం మీద నాకు వండుకుంటే కింద పడతా అనేది ఆమెకు తెలిసిపోయింది. అందుకోసమనే మంచం మీద పడుకోబెట్టిన నాకు ఇంకా ఏ టెన్షన్ అయితే ఉండదు. ఇంకా ఇంట్లో ఊడ్చుకున్న తర్వాత ఇక్కడ అయితే మాఫ్ అయితే పెడుతున్నా. చూడండి, నేను మాఫ్ పెడుతుంటే మా పాపని ఇంకా కిందికి అయితే దింపిన. ఇంకా ఆమె కొంచెం సేపు నీళ్ళల్లో అయితే ఆడుకుంటుంది. ఇంకా ఈ విధంగా అయితే మా ఆయన వెళ్ళిన తర్వాత నేను పనులైతే వేసుకుంటామండి. ఇంకా నా పనులంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్నానం చేసి దేవునికి పూజ అయితే చేసుకున్నాము. రెగ్యులర్గా అయితే పూజ అయితే చేసుకుంటాను నేను. ఇంకా పూజ చేసుకున్న తర్వాత మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత పులిహోర వేసిన కదా, ఇంకా కొంచెమే తింటా అండి. ఎందుకంటే అది రైస్ కదా, కొంచెమే తింటా. ఇంకా తర్వాత ఇక్కడైతే నేను పప్పు చెక్కలు అయితే చేసిన చూపిస్తున్నా చూడండి. ఒక ప్లాస్టిక్ డబ్బా నిండా అయితే చేసిన. పిల్లలు ఇంకా మా పాప ఏడ్చినప్పుడల్లా ఒక్కొక్కటి ఇస్తే ఇంకా ఆమె టైంపాస్గా తినుకుంటూ అటు ఇటు తినుకుంటూ ఆడుకుంటుంది, ఏడవకుండా ఉంటుంది అన్నట్లు నేనైతే పప్పు చెక్కలు అయితే చేసి అయితే పెట్టిన. అదేవిధంగా సాయంత్రం పూట కానీ పొద్దుగల పూట కానీ మేము ఛాయ్కి తాగుతాం కదా, వాటికి సైడ్ డిష్లా మంచిగా చెక్కలు తినుకుంటూ ఛాయ్ తాగితే బాగుంటుంది అనేసి చేసిన నేను. ఇంక ఇంతేనండి టుడే బ్లాగ్ వచ్చేసి ఇంతేనండి. ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. అదేవిధంగా నా ఛానల్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.